నేను డాక్టర్ పూసపాటి శంకర్రావు. నేను పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ అనేటువంటి సిద్ధాంత వ్యాసాన్ని మైసూరు యూనివర్సిటీకి సమర్పించి డాక్టరేట్ పొందాను. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వీరబ్రహ్మేంద్ర తత్వదర్శనం అనే గ్రంథావిష్కరణ జరిగింది. త్రిమూర్తులు గౌరీశంకర్ గారు, పూర్వ రిజిస్ట్రార్, తెలుగు యూనివర్సిటీ వారు, తర్వాత ప్రస్తుత వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు గారు అధ్యక్షత వహించారు. తర్వాత ఉపసంచాలకులు ఇస్రో శ్రీహరికోట వారు డాక్టర్ వెల్లంకి శేషగిరిరావు గారు కూడాను ఈ సభకు విచ్చేసి వారి వైజ్ఞానికులైనప్పటికీ వీరబ్రహ్మేంద్ర తత్వాన్ని బహు చక్కగా వివరించడం జరిగింది. తర్వాత సంస్కృత పండితులైనటువంటి శ్రీమాన్ రాజగోపాలాచార్యులు గారు కూడాను వీరబ్రహ్మేంద్ర తత్వాన్ని వివరించడమే కాకుండా ఇతరులు ప్రసంగించినటువంటి తీరుతెన్నులను కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా చీరాల నుండి వచ్చినటువంటి డాక్టర్ అన్నదానం చిదంబరం గారు వారి యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవంతో వారి సంభాషణను కొనసాగించడం జరిగింది. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, పూర్వపు రిజిస్ట్రార్ గారు, తర్వాత ఈ పెద్దలందరూ రావడం, అలాగే సుమారుగా 120 మంది 130 మంది దాకా అతిథులు అందరూ కూడా వచ్చి దీన్ని తిలకించడం జరిగింది. అసలు వీరబ్రహ్మేంద్రుడి గురించి అతి సామాన్యుడిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన అనుసరించింది గృహస్థాశ్రమ ధర్మం. ఒక గృహస్థుడు ఏ విధంగా ఉంటే ఇటు లోకంలో సుఖమైన జీవితాన్ని, అలాగే కాలం చేసిన తర్వాత తన యొక్క జీవితాన్ని అంటే మోక్షం పొందడానికి ఉపయోగపడే విధంగా తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడిపినటువంటి మహాయోగి పుంగవుడు వీరబ్రహ్మేంద్రుడు. ఆ లక్షణాలు ఎక్కడి నుండి ఆయన తీసుకున్నారు అని అంటే వేదము నుండి గ్రహించడం జరిగింది. అందుకనే ఆయన రాసినటువంటి సప్తశతి, కాళికాంబ సప్తశతి గ్రంథంలో ఈ విధంగా కొన్ని లైన్లు ఉటంకించారు. ఏమనంటే, నేను వేదనీతియుతుడా అని చెప్పారు. వేదనీతియుతుడా అంటే వేదంలో ఏముందో అదే ధర్మాన్ని నేను అనుసరిస్తూ మీ అందరి చేత అనుసరింప చేస్తాను అని కంకణబద్ధుడై తన జీవితాంతం గడిపి ఆదర్శప్రాయుడిగా